రైస్ పరిశ్రమలకు మరో ఏడాది పాటు ప్రోత్సాహకాలు పొడిగిస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలో కీలకమైన పరిశ్రమలుగా వీటిని గుర్తించి మరో ఏడాది పాటు ప్రోత్సాహకాలను పొడిగిస్తున్నట్టు సీఎం ప్రకటించారు. తద్వారా ప్రభుత్వంపై 1053 కోట్ల భారం పడనుంది. సచివాలయంలో విద్యుత్ శాఖపై సమీక్ష నిర్వహించిన ముఖ్యమంత్రి రాష్ట్రంలో విద్యుత్ సరఫరా పరిస్థితి, పీఎం కుసుమ్, ప్రధానమంత్రి సూర్యఘర్ ముఫ్త్ బిజ్లీ యోజన కింద సోలార్ రూఫ్ టాప్ పథకం, విద్యుత్ ఉత్పత్తి, పంపిణీ వ్యయం తగ్గింపు తదితర అంశాలపై ఉన్నతాధికారులతో చర్చించారు. మోంతా తుపాన్ ప్రభావంతో ఏపీలో చాలా గ్రామాలు, భూములు తీవ్రంగా దెబ్బతిన్నాయని కేంద్ర వ్యవసాయ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ దృష్టికి తీసుకెళ్లారు ఏపీ మంత్రులు. ఢిల్లీలో పర్యటిస్తున్న మంత్రి లోకేష్, హోంమంత్రి అనిత అక్కడ శివరాజ్ సింగ్ తో భేటీ అయ్యారు. 24 జిల్లాల్లోని 443 మండలాల పరిధిలో 3109 గ్రామాలపై మోంతా తుపాను ప్రభావం ఉందని కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. సుమారు 9.53 లక్షల మంది ప్రజలు నష్టాన్ని చవిచూశారన్నారు. పంట మునిగిపోవడం, నదుల ఉధృతి, సముద్రాల ప్రభావంతో వ్యవసాయ జీవనోపాధి, మౌలిక సదుపాయాలు, పౌరసేవ రంగాలకు భారీ నష్టం జరిగిందని కేంద్ర మంత్రికి లెక్కలు వివరించారు. ఢిల్లీలో ఏపీ బీజేపీ చీఫ్ పీవీఎన్ మాధవ్ పర్యటించారు. ఈ సందర్భంగా కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ మంత్రి కుమారస్వామిని కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ, పీవీఎన్ మాధవ్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఏపీలో పరిశ్రమల ఏర్పాటు, ప్రధాని మోదీ సారథ్యంలో ఎన్డీఏ ప్రభుత్వం విశాఖ స్టీల్ ప్లాంట్కు అందిస్తున్న సహాయానికి ధన్యవాదాలు తెలిపారు. అమరావతిలో రెండో విడత భూ సమీకరణకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మొత్తం 7 గ్రామాల్లో 16,666 ఎకరాల సమీకరణ చేపట్టింది. భూ సమీకరణ బాధ్యతను సీఆర్డీఏ కమిషనర్కు అప్పగించారు. అమరావతి మండలంలోని 4 గ్రామాల్లో భూ సమీకరణ చేయనున్నారు. వైకుంఠపురంలో 1965 ఎకరాలు, పెద్దమద్దూరులో 1018 ఎకరాలు, తుళ్లూరు మండలంలో 3 గ్రామాల్లో భూ సమీకరణ చేయనున్నారు. అనకాపల్లి జిల్లా మాకవరంపాలెం మండలంలో గత కొన్నేళ్లుగా తమ భూముల కోసం ఎదురుచూస్తున్న రైతుల నిరీక్షణకు ఫలితం దక్కిందని స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు అన్నారు. రాచపల్లి రెవెన్యూ పరిధిలో 246 మంది రైతులకు సంబంధించిన 186 ఎకరాల 14 సెంట్ల భూమి ఏపీఐఏసీ భూములుగా వెబ్లాండ్లో తప్పుగా నమోదు కావడంతో సదరు భూములు వెబ్లాండ్లో రైతుల పేరును రాయితీ భూములుగా మార్చి రైతులకు పాస్ పుస్తకాలు అందించాలని అధికారులను ఆదేశించామని స్పీకర్ అయ్యన్న పాత్రుడు తెలిపారు. నెల్లూరు టీడీపీలో చేరికలు కొనసాగుతున్నాయి. నెల్లూరు రూరల్ 17వ డివిజన్ వైసీపీ కార్పొరేటర్ సుధాకర్ తన అనుచరులతో కలిసి టీడీపీలో చేరారు. ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి వారందరికీ పార్టీ కండువాలు కప్పి సాధారణంగా పార్టీలోకి ఆహ్వానించారు. దాంతో మున్సిపల్ కార్పొరేషన్లో టీడీపీ బలం 41కి పెరిగింది, వైసీపీ 12కు తగ్గింది. సుధాకర్ వైసీపీలో ఇమ్మడలేక ఒకానొక సందర్భంలో రాజకీయాలకు దూరంగా ఉన్నారని కోటంరెడ్డి తెలిపారు. తాము అన్ని విధాలా అండగా ఉంటామని, ఆ డివిజన్లో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపడతామని చెప్పారు. పశ్చిమ గోదావరి జిల్లా ఉన్ని మండలం చెరుకువాడ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణంరాజు పరిశీలించారు. క్లాస్ రూమ్ కి వెళ్లి విద్యార్థులతో కాసేపు మాట్లాడారు. ఎలా చదువుతున్నారని అడిగి తెలుసుకున్నారు. 15 రోజులకు ఒకసారి ఎమ్మెల్యేల స్కూల్స్ విజిట్ చేయాలన్న ఆదేశాలతో రఘురామ స్కూల్ను పరిశీలించారు. స్కూల్లో క్రీడా మైదానాన్ని ఏపీఐఏసీ చైర్మన్ మంతెన రామరాజుతో కలిసి రఘురామ కృష్ణంరాజు పరిశీలించారు. మార్కాపురాన్ని జిల్లాగా ఏర్పాటు చేసిన సీఎం చంద్రబాబుకు కృతజ్ఞతలు చెబుతూ ప్రకాశం జిల్లా గిద్దలూరు ఎమ్మెల్యే ముత్తుమల అశోక్ రెడ్డి ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ర్యాలీలో ఎన్డీఏ కూటమి నాయకులు, కార్యకర్తలు, విద్యార్థులు, ప్రజా సంఘాల నాయకులు స్వచ్ఛందంగా పాల్గొన్నారు. భారీ ర్యాలీ అనంతరం సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చిత్రపటాలకు ఎమ్మెల్యే అశోక్ రెడ్డి పాలాభిషేకం చేశారు. భవిష్యత్తులో వెలుగొండ ప్రాజెక్టు పూర్తి చేసి జిల్లాను మరింత అభివృద్ధి చేసేందుకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఎమ్మెల్యే అన్నారు. గత వైసీపీ ప్రభుత్వం క్రీడాకారులను మోసం చేసిందని శాప్ చైర్మన్ రవినాయుడు ఆరోపించారు. జగన్ ప్రభుత్వం క్రీడా రంగాన్ని పూర్తిగా నిర్వీర్యం చేసిందన్నారు. ఏలూరులో అల్లూరి సీతారామరాజు స్టేడియం, ఇండోర్ స్టేడియంలను రవినాయుడు పరిశీలించారు. అక్కడ క్రీడాకారులకు కల్పిస్తున్న సౌకర్యాలపై ఆరా తీశారు. ఆడదాం ఆంధ్ర పేరుతో గత ప్రభుత్వం పెద్ద స్కామ్ చేసిందని, ఆ స్కామ్పై ప్రాథమిక విచారణ పూర్తయిందన్నారు. పల్నాడు జిల్లా పెదకూరుపాడు ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ వినూత్న కార్యక్రమం చేపట్టారు. ప్రజల వద్దకు ప్రవీణ్ పేరుతో గ్రామాల్లో పర్యటిస్తున్నారు. 100 రోజులు 100 గ్రామాల టార్గెట్ గా భాష్యం ప్రవీణ్ పర్యటన చేస్తున్నారు. రోజుకొక గ్రామంలో పర్యటిస్తూ క్షేత్రస్థాయిలో ప్రజల సమస్యలు తెలుసుకుంటూ వాటిని పరిష్కరిస్తున్నారు. కర్నూలు మండల ఎంపీపీ వెంకటేశ్వరమ్మపై పెట్టిన అవిశ్వాస తీర్మానంలో టీడీపీ నెగ్గింది. మండలంలో మొత్తం 19 ఎంపీటీసీ సభ్యులుండగా అందులో టీడీపీ వైపు 13 మంది, వైసీపీకి 6 సభ్యులు ఉన్నారు. అయితే అవిశ్వాస తీర్మానానికి వైసీపీ సభ్యులు ఒక్కరు కూడా హాజరు కాలేదు. దీంతో అధికారులు టీడీపీ నెగ్గిందని ప్రకటించారు. అనంతరం తెలుగుదేశం పార్టీ శ్రేణులు సంబరాలు చేసుకున్నారు. అనంతరం కేడీసీసీ చైర్మన్ విష్ణువర్ధన్ రెడ్డి, కోడుమూరు ఎమ్మెల్యే బుగ్గుల దస్తగిరిని అభిమానులు గజమాలలతో సత్కరించారు.
నెల్లూరులో సిపిఎం నేత పెంచలయ్య హత్యను ఖండిస్తూ ఆ పార్టీ జిల్లా బంద్ కు పిలుపునిచ్చింది. సిపిఐ, కాంగ్రెస్ పలు ఇతర పార్టీలు కూడా బంద్ లో పాల్గొన్నాయి. జిల్లా వ్యాప్తంగా విద్యా సంస్థలు మూతపడ్డాయి. దుకాణదారులు, షాపింగ్ మాల్స్ యజమానులు పలువురు స్వచ్ఛందంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా సిపిఎం కార్యకర్తలు నెల్లూరులో ర్యాలీ నిర్వహించారు. ఆర్టీసీ బస్టాండ్ ఎదుట మహాధర్నా చేపట్టారు. నిందితులను కఠినంగా శిక్షించాలని, గంజాయిని సమూలంగా నిర్మించాలని, పెంచలయ్య కుటుంబాన్ని ఆర్థికంగా ఆదుకోవాలని డిమాండ్ చేశారు. శ్రీకాకుళం జిల్లాలో డయేరియా కేసులు నమోదు కావడంపై ప్రభుత్వం సీరియస్ గా దృష్టి సారించింది. సొంతబొమ్మాళి మండలం తాళ్లవలస డయేరియా కేసులపై మంత్రి అచ్చెన్నాయుడు సమీక్ష నిర్వహించారు. తాళ్లవలసలో పర్యటించి వైద్యులను అడిగి పరిస్థితి తెలుసుకున్నారు. డయేరియా గల కారణాలను తక్షణమే నిర్ధారించాలని ఆదేశించారు. తాగునీటి నాణ్యతపై శాస్త్రీయ పరీక్షలు నిర్వహించాలని సూచించారు. ప్రజల ఆరోగ్యం విషయంలో ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లో రాజీ పడబోదన్నారు. అవసరమైతే డయేరియా ప్రభావిత ప్రాంతాల్లో అదనపు వైద్య బృందాలతో సాయం అందిస్తామన్నారు. ఖమ్మం జిల్లాను అభివృద్ధి పదంలో నడిపే బాధ్యత తనదేనని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. కొత్తగూడెంలో ఎర్త్ సైన్సెస్ వర్సిటీని ఆయన ప్రారంభించి మాట్లాడారు. 60 ఏళ్ల స్వరాష్ట్ర కళను తీర్చింది ఆనాటి ప్రధాని మన్మోహన్ సింగ్ అని, అందుకే దేశంలో ఉన్న ఏకైక ఎర్త్ సైన్స్ వర్సిటీకి ఆయన పేరు పెట్టామని సీఎం తెలిపారు. తెలంగాణ ఉద్యమానికి పునాది రాయి కూడా ఇక్కడే పడిందన్నారు. రాష్ట్ర ప్రజల చిరకాల వాంఛ నెరవేర్చిన మన్మోహన్ సింగ్ పేరుతో ఎర్త్ సైన్సెస్ వర్సిటీ ఏర్పాటు చేసుకోవడం గర్వకారణమని అన్నారు. ఇక సర్పంచ్ ఎన్నికల్లో గ్రామాలను అభివృద్ధి పదం వైపు నడిపించే వారిని ఎన్నుకోవాలని సీఎం విజ్ఞప్తి చేశారు. ఫ్యూచర్ సిటీలో గ్లోబల్ సమ్మిట్ ఏర్పాట్లను మంత్రి శ్రీధర్ బాబు పరిశీలించారు. గ్లోబల్ సమ్మిట్ వేదిక వద్ద మంత్రి శ్రీధర్ బాబు, సిఎస్ రామకృష్ణారావు సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పోలీసు ఉన్నతాధికారులు, పలు శాఖల కార్యదర్శులు హాజరయ్యారు. గ్లోబల్ సమ్మిట్ పై మంత్రి శ్రీధర్ బాబు దిశానిర్దేశం చేశారు. ఏర్పాట్లు పకడ్బందీగా చేయాలని అధికారులను ఆదేశించారు. సీఎం రేవంత్ రెండో రోజు మైదానంలో చెమటోడ్చారు. ఈ నెల 13న ఎల్బీ స్టేడియంలో నిర్వహించనున్న ప్రత్యేక మ్యాచ్లో మెస్సీ జట్టుతో సీఎం జట్టు తలపడనుంది. దీనికోసం ముఖ్యమంత్రి ఇప్పటి నుంచే ప్రాక్టీస్ కూడా ప్రారంభించారు. మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల కేంద్రంలోని ఫుట్బాల్ గ్రౌండ్లో ఆదివారం దాదాపు గంట పాటు ఫుట్బాల్ ప్రాక్టీస్ చేసిన ఆయన నిన్న సాయంత్రం సైతం తన ప్రాక్టీస్ కొనసాగించారు. కాగా మెస్సీతో మ్యాచ్ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం విజన్ 2047 క్రీడా విధానాన్ని ఆవిష్కరించనుంది. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలతో తెలంగాణ ప్రజలు బాధపడుతున్నారని మంత్రి వెంకటరెడ్డి అన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్తో ఎంతో నష్టపోయామన్నారు. పవన్ కళ్యాణ్ అన్ని తెలుసుకుని మాట్లాడితే బాగుంటుందన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో హైదరాబాద్ ఆదాయాన్ని ఏపీకి వినియోగించారన్నారు. నల్గొండ జిల్లా మునుగోడు నియోజకవర్గంలో మద్యం దుకాణాల నిర్వాహకులు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి సూచనలు పాటిస్తున్నారు. నియోజకవర్గంలో విచ్చలవిడిగా మద్యం వినియోగం తగ్గించడమే లక్ష్యంగా ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి చేసిన ప్రయత్నానికి మద్యం షాపుల ఓనర్లు మద్దతు ప్రకటించారు. దీనిలో భాగంగా నియోజకవర్గంలోని 2 మున్సిపాలిటీలు, 7 మండలాల్లో మొత్తం 29 మద్యం దుకాణాలన్నింటినీ గ్రామాల్లో కాకుండా ఊరి బయట ఏర్పాటు చేశారు. ఎమ్మెల్యే సూచనల మేరకు మధ్యాహ్నం 1 గంట తర్వాతే తెరుస్తామన్నారు. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత రక్తదానం చేశారు. తెలంగాణ జాగృతి ఆరోగ్య విభాగం ఆధ్వర్యంలో బంజారాహిల్స్లోని తెలంగాణ జాగృతి కార్యాలయంలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరంలో కవితతో పాటు తెలంగాణ జాగృతి నాయకులు రక్తదానం చేశారు. ప్రతి ఒక్కరూ రక్తదానం చేయాలని పిలుపునిచ్చారు. దేశవ్యాప్తంగా 10 ఉత్తమ పోలీస్ స్టేషన్లను కేంద్ర హోంశాఖ ఎంపిక చేసింది. ఇందులో శామీర్పేట్ పోలీస్ స్టేషన్ 7వ స్థానాన్ని దక్కించుకోగా తెలంగాణలో మొదటి స్థానాన్ని సాధించింది. పోలీస్ స్టేషన్ పనితీరు, రికార్డుల నిర్వహణ, పరిసరాల్లో పరిశుభ్రత వంటి పలు అంశాలను మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ పరిగణలోకి తీసుకుంది. మేడ్చల్ డీసీపీ కోటిరెడ్డి, ఏడీసీపీ మేడ్చల్ పురుషోత్తం, శామీర్పేట్ ఇన్స్పెక్టర్ శ్రీనాథ్ను స్థానికులు సన్మానించారు. కడప జిల్లాలోని ప్రముఖ పర్యాటక కేంద్రమైన గండికోటలో జిల్లా కలెక్టర్ శ్రీధర్ పర్యటించారు. సాస్కీ పథకం ద్వారా 77 కోట్ల నిధులతో చేపడుతున్న పనులను పరిశీలించారు. అనంతరం జనవరి మొదటి వారంలో గండికోటలో నిర్వహించే వారసత్వ ఉత్సవాల కోసం ఏర్పాట్లను పరిశీలించారు. వారసత్వ ఉత్సవాల్లోగా కొంతమేరైనా పనులను పూర్తి చేయాలని సంబంధిత అధికారులను కలెక్టర్ ఆదేశించారు. పర్యాటకుల కోసం టెంట్ సిటీ, వాకింగ్ ట్రాక్ తదితర పనులను చేపట్టినట్లు అధికారులు వివరించారు. జూలై 1న గండికోటలో 100 అడుగుల ఎత్తైన శ్రీకృష్ణదేవరాయల విగ్రహం ఏర్పాటు చేస్తామని కలెక్టర్ హామీ ఇచ్చారు. నాగర్ కర్నూలు జిల్లా రాగాయిపల్లి పంచాయతీలో గందరగోళం ఏర్పడింది. తమ గ్రామ సర్పంచ్ పదవికి గ్రామస్తులు వేలంపాట నిర్వహించారని గణేష్ అనే అభ్యర్థి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. గ్రామస్తులు తన నామినేషన్ ఉపసంహరించుకోవాలని బెదిరిస్తున్నారని వాపోయాడు. దీనిపై స్పందించిన ఆర్డీఓ, పోలీసు గణేష్పై ఎలాంటి ఒత్తిడి చేయలేదని తెలిపారు. నామినేషన్ ఉపసంహరించుకోవాలని ఎవరైనా భయపడితే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ప్రజల ఆరోగ్యం కోసం విశాఖలో ఆరోగ్య మేళా నిర్వహించాలని నిర్ణయించామని గో ఆధారిత ప్రకృతి వ్యవసాయదారుల సంఘం వ్యవస్థాపకుడు కుమారస్వామి అన్నారు. ఈ నెల 4, 5, 6, 7 తేదీల్లో ఏయూ ఇంజనీరింగ్ కాలేజీ గ్రౌండ్స్లో ఈ మేళా నిర్వహిస్తామన్నారు. 6 ఏళ్ల క్రితం ఈ మేళాను ప్రారంభించామని, రైతులు, ప్రజలు ఆరోగ్యంగా ఉండాలి అన్నదే తమ ఆశయమని అన్నారు. దేశంలోనే సెకండ్ బిగ్గెస్ట్ మేళాను విశాఖలో నిర్వహించడం సంతోషంగా ఉందని చెప్పారు. తెలంగాణ
తెలంగాణ పంచాయతీ ఎన్నికల నామినేషన్లో విచిత్రాలు జరుగుతున్నాయి. సంగారెడ్డి జిల్లా ఆందోళ్ మండలం తాడ్మనూర్ గ్రామ సర్పంచ్ స్థానానికి పటోళ్ల వీరారెడ్డి అనే వ్యక్తి గుర్రంపై వెళ్లి నామినేషన్ దాఖలు చేశారు. ఎన్నికల నామినేషన్ కోసం 2 గుర్రాలను 20,000 వెచ్చించి తీసుకొచ్చారు. వందలాది మంది గ్రామస్తులతో ఊరేగింపుగా వెళ్లి నామినేషన్ సమర్పించారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండలం గాంధీనగర్లో కొందరు యువకులు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు ఆకట్టుకుంటున్నాయి. తమ ఓటు అమ్ముకోమంటూ ఇళ్ల ముందు ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. సర్పంచ్ అభ్యర్థులు ఎవరైనా మద్యం డబ్బులు ఇస్తే తీసుకోబోమని యువకులు తేల్చి చెబుతున్నారు. సిద్దిపేట బస్ డిపో ఎదుట ఎస్ఐఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో విద్యార్థులు నిరసన తెలిపారు. కుక్కునూరుపల్లి బస్టాండ్ వద్ద బస్సులు ఆపడం లేదని, దీంతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని సిద్దిపేట జిల్లా ఎస్ఎఫ్ఐ నాయకులు తెలిపారు. విద్యార్థుల సమస్యను పరిష్కరించాలని డిపో మేనేజర్కి ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. బస్సులు నిలపకపోవడంతో కాలేజీకి వెళ్లే విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. సమయానికి కాలేజీకి వెళ్లలేకపోతున్నారని తెలిపారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి తమకు బస్ సౌకర్యం కల్పించాలని కోరారు. డేటింగ్ యాప్లను పూర్తిగా నిషేధించాలని కోరుతూ విశాఖలో జనజాగరణ సమితి మౌన ప్రదర్శన నిర్వహించింది. నోటికి నల్ల రిబ్బన్లు కట్టుకుని జనజాగరణ సమితి నేతలు నిరసన వ్యక్తం చేశారు. ఆడవాళ్లను అంగట్లో సరుకుల్లాగా అమ్మేసే డేటింగ్ యాప్లను పూర్తిగా నిషేధించాలని డిమాండ్ చేస్తున్నామని జనజాగరణ సమితి రాష్ట్ర కన్వీనర్ వాసు అన్నారు. లవర్స్ డేను తీవ్రంగా వ్యతిరేకించే హిందూ సంఘాలు డేటింగ్ యాప్లను ఎందుకు వ్యతిరేకించడం లేదని చెప్పాలన్నారు. కూటమి నేతలు స్పందించి డేటింగ్ యాప్లను నిషేధించే విధంగా కేంద్రంపై ఒత్తిడి తేవాలని డిమాండ్ చేశారు. 10 ఎకరాల ప్రభుత్వ భూమి ఆక్రమణలకు గురైన పంచాయతీ అధికారులెవరూ అటువైపు కన్నెత్తి చూసిన పాపాన పోలేదు. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం మండలం మైసన్నగూడెం గ్రామ పంచాయతీ అధికారుల నిర్లక్ష్యాన్ని ఆసరాగా తీసుకుని రాళ్లగుట్ట వద్ద ఉన్న 10 ఎకరాల భూమిని ఆక్రమించి దానిలో అనధికారికంగా పొగాకు బేర్లను నిర్మించి అక్రమార్కులు లక్షల్లో సొమ్ములు చేసుకుంటున్నారు. ఇంత జరుగుతున్నా కనీసం పొగాకు విజిలెన్స్ అధికారులు కానీ పంచాయతీ అధికారులు కానీ పట్టించుకోలేదని ఆరోపణలు వినిపిస్తున్నాయి. అయితే విషయం తమ నోటీసుకు వచ్చిందని విచారణ చేసి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని జంగారెడ్డిగూడెం ఆర్డీఓ రమణ తెలిపారు. ప్రైవేటు పాఠశాలలంటే శుచి శుభ్రతకు ఆకర్షణీయమైన భవనాలకు మారుపేరుగా కనిపిస్తాయి. కానీ ఆ గ్రామంలోని ప్రైవేటు పాఠశాల పశువుల కొట్టం కన్నా అధ్వానంగా ఉండడంతో అందరూ ఆశ్చర్యపోతున్నారు. కర్నూలు జిల్లా మంత్రాలయం మండలం రచ్చుమరి గ్రామంలోని అక్షర ప్రైవేట్ స్కూళ్లను రేకుల షెడ్లో నిర్వహించడమే కాకుండా సరైన నీటి వసతి, కనీస సదుపాయాలు లేకపోవడంతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. పిల్లలను తీసుకొచ్చేందుకు కండిషన్లో లేని టాటా సుమో వాహనాన్ని వాడుతున్నారు. అధికారులు స్పందించి పాఠశాల యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని విద్యార్థి సంఘాల నాయకులు కోరుతున్నారు. ఏలూరు ప్రభుత్వ మెడికల్ కాలేజీలో విద్యార్థుల మధ్య ర్యాగింగ్ వివాదం చెలరేగింది. ర్యాగింగ్ పేరుతో సెకండ్ ఇయర్ విద్యార్థులను థర్డ్ ఇయర్ విద్యార్థులు వేధింపులకు గురి చేస్తున్నారు. ఉపాధ్యాయులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని జూనియర్ విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు. నిన్న రాత్రి కూడా సీనియర్లు ర్యాగింగ్ చేయగా జూనియర్లు ఎదురు తిరిగారు. దీంతో ఇరు వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. రంగంలోకి దిగిన పోలీసులు విద్యార్థులకు కౌన్సిలింగ్ ఇచ్చారు. ఫోర్జరీ సంతకాలతో నకిలీ పత్రాలు సృష్టించి అమాయక ప్రజల భూములు కబ్జా చేస్తున్నారని ప్రశ్నిస్తే బెదిరింపులకు పాల్పడుతున్నారని ఓ బాధితురాలు సుందరమ్మ శామీర్పేట్ పోలీసులను ఆశ్రయించారు. గతంలో నిరుపేదలకు ప్రభుత్వ భూమిలో 80 గజాల స్థలం ఇచ్చి పట్టాలు కూడా అందజేసింది. కొందరు ఆ స్థలంలో ఇళ్లు నిర్మించుకుని నివాసం ఉంటున్నారు. ఆర్థిక పరిస్థితులు బాగాలేని వారు ఆ స్థలాలను అలాగే వదిలేశారు. దాంతో ఆ స్థలాలపై అక్రమార్కుల కన్నుపడింది. ఆ భూములను నకిలీ పత్రాలు సృష్టించి ఇళ్ల నిర్మాణాలు చేపడుతున్నారు. అసలు లబ్ధిదారులు వెళ్లి ప్రశ్నించడంతో వారిని బెదిరించి భయభ్రాంతులకు గురి చేశారు. దాంతో బాధితులంతా శామీర్పేట్ పోలీసులను ఆశ్రయించారు. నంద్యాల జిల్లా బనగానపల్లిలో శ్మశాన వాటికకు వెళ్లే దారి విషయంలో 2 వర్గాల మధ్య తీవ్ర వాగ్వివాదం జరిగింది. సమాచారం తెలుసుకున్న పోలీసులు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకుని 2 వర్గాలకు సర్ది చెప్పారు. శ్మశాన వాటిక రోడ్డుకు సంబంధించిన డాక్యుమెంట్లు తీసుకుని స్టేషన్కు రావాలని పోలీసులకు చెప్పారు. డాక్యుమెంట్లను పరిశీలించిన తర్వాత సంబంధిత అధికారులతో మాట్లాడి న్యాయం చేస్తామని పోలీసులు తెలిపారు. తిరుమలలో జరిగే అత్యంత ప్రముఖమైన ఉత్సవాల్లో ఒకటైన చక్రతీర్థ ముక్కోటి నేడు అత్యంత ఘనంగా జరిగింది. శ్రీవారి ఆలయం నుంచి ఊరేగింపుగా తీసుకొచ్చిన సారతో అర్చకులు స్వామివార్లకు ప్రత్యేక అభిషేకాది కార్యక్రమాలు నిర్వహించారు. టీటీడీ సిబ్బంది నూతన వస్త్రాలను సమర్పించారు. కాగా శ్రీవారి ఆలయానికి 5 కిలోమీటర్ల దూరంలోని చక్రతీర్థంలో చక్రతీర్థ ముక్కోటి వేడుకగా జరిగింది. రాయలసీమను తిరుపతి కేంద్రంగా అభివృద్ధి చేయాలి అనే సీఎం ఆదేశాలతో జిల్లా ప్రజా ప్రతినిధులతో సమావేశాన్ని నిర్వహిస్తున్నామని మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు. ఇవాళ ఆయన తిరుమల శ్రీనివాసుని దర్శించుకున్నారు. అనంతరం తిరుపతిని పర్యాటకంగా అభివృద్ధి చేయడంపై ప్రజాప్రతినిధుల సలహాలు, సూచనలు స్వీకరిస్తామన్నారు. దిత్వా తుపాన్ ప్రభావంతో తిరుమలలో దట్టంగా పొగమంచు కమ్మేసింది. తిరుమలలో మంచుతో పాటు తేలికపాటి వర్షానికి ఆహ్లాదకరమైన వాతావరణం నెలకొంది. ఓవైపు మంచు, మరోవైపు జల్లులు పట్టడంతో అందమైన దృశ్యాలను భక్తులు ఫోన్లో బంధిస్తున్నారు. మరోవైపు చలి తీవ్రత అధికం కావడంతో వృద్ధులు, చంటి పిల్లలు ఇబ్బందులు పడుతున్నారు. పొగమంచు కారణంగా తిరుమల ఘాట్ రోడ్లో ప్రయాణించే వాహనదారులను టీటీడీ సిబ్బంది అప్రమత్తం చేస్తున్నారు.
ఛత్తీస్గఢ్ రాష్ట్రం సుక్మా జిల్లా కేర్లపాల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గోగొండ గ్రామానికి చెందిన మావోయిస్టు పార్టీ సభ్యుడు ముచ్చికి అల్లూరు జిల్లా పోలీసుల ఎదుట లొంగిపోయాడు. 19 ఏళ్ల వయసులో కిళ్లపాల ఏరియా కమిటీ దళంలో చేరిన ముచ్చికి అనేక మావోయిస్టు కార్యకలాపాల్లో పాల్గొన్నాడు. అతని జిల్లా ఎస్పీ శ్రీ అమిత్ బర్దార్ మీడియా ముందు ప్రవేశపెట్టారు. ఆయన ప్రభుత్వం నుంచి రావాల్సిన రీహాబిలిటేషన్ రివార్డులను కూడా అందేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. అధిక వడ్డీల పేరుతో కోట్లాది రూపాయలు దండుకుని బోర్డు తిప్పేసిన ఘటన నల్గొండలో చోటు చేసుకుంది. 12 క్యాపిటల్స్ ఫైనాన్స్ కంపెనీ రియల్ ఎస్టేట్ బిజినెస్ ప్రారంభించింది. 4 లక్షలు పెట్టి గుంట భూమి కొంటే 25 నెలల పాటు నెలకు 16,000 వడ్డీ, గడువు ముగిసిన తర్వాత 8 లక్షలు చెల్లిస్తామని నమ్మబలికింది. దీంతో 300 మందికి పైగా జనం పెట్టుబడి పెట్టారు. దాదాపు 330 కోట్ల డబ్బుతో సంస్థ బోర్డు తిప్పేయడంతో బాధితులు లబోదిబోమంటున్నారు. సంస్థ లీగల్ అడ్వైజర్ రాపోలు ప్రకాష్, ఆయన భార్య డైరెక్టర్ సోమేశ్వరి ఇంటి ముందు ఆందోళనకు దిగారు. దీంతో పోలీసులు నిందితులను స్టేషన్కు తరలించారు. గ్రామీణ హోమ్ ఫుడ్స్ పేరుతో కోట్లాది రూపాయలు మోసం చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. దీంతో నెల్లూరు జిల్లాలో బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. గ్రామీణ హోమ్ ఫుడ్ సంస్థ తన కంపెనీ ఉత్పత్తులు అందిస్తామని, వాటిని విక్రయిస్తే 40% కమిషన్ ఇస్తామంటూ నమ్మబలికి ఒక్కొక్కరి నుంచి 3.5 లక్షలు తీసుకుంది. అలా ఏపీ, తెలంగాణలోని వందలాది మంది నుంచి 30 కోట్ల వరకు డబ్బులు దండుకుని బోర్డు తిప్పేసింది. దీంతో నెల్లూరులోని బాధితులు టీడీపీ నేత కోటంరెడ్డి గిరిధర్ రెడ్డిని ఆశ్రయించారు. అందరూ కలిసి 4వ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. శ్రీశైలం టోల్గేట్ దగ్గర గన్ కలకలం రేగింది. పోలీసులు వాహనాలు తనిఖీ చేస్తుండగా ఓ వ్యక్తి దగ్గర నుంచి తుపాకీ స్వాధీనం చేసుకున్నారు. అయితే తాను మధ్యప్రదేశ్ సైబర్ క్రైమ్ ఎస్ఐ అని అతను పోలీసులకు చెప్పాడు. అతని దగ్గర నుంచి రివాల్వర్, ఐడీ కార్డు స్వాధీనం చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ ప్రసాదరావు తెలిపారు. యాదాద్రి జిల్లాలో ఆవుల అక్రమ తరలింపును పోలీసులు అడ్డుకున్నారు. పుష్ప సినిమా తరహాలో ఆవులు తీసుకెళ్తున్న ముఠాను అరెస్ట్ చేశారు. చౌటుప్పల్ మండలం పతంగి టోల్ ప్లాజా దగ్గర ఆవుల్ని తరలిస్తున్న లారీని పోలీసులు పట్టుకున్నారు. లారీలో ఉల్లిగడ్డ లోడ్ పైకి కనిపించేలా సెట్ చేసి కింద గోవులు ఉంచినట్టు గుర్తించారు. విశాఖ నుంచి హైదరాబాద్లోని కబేళాకు తరలిస్తున్న ముఠాను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. సైబర్ నేరగాళ్లు రోజు రోజుకు రెచ్చిపోతున్నారు. తాజాగా సిద్దిపేట సిపి విజయ్ కుమార్ పేరుతో నకిలీ ఫేస్బుక్ అకౌంట్ క్రియేట్ చేశారు. సిపి విజయ్ కుమార్ ఫోటో పెట్టి ఫ్రెండ్ రిక్వెస్ట్ పెడుతున్నారు. ఆ రిక్వెస్ట్ ని యాక్సెప్ట్ చేయగానే మెసెంజర్లో వారి కాంటాక్ట్ నెంబర్ అడుగుతూ మోసం చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ విషయం తెలుసుకున్న సిపి విజయ్ కుమార్ నకిలీ ఫేస్బుక్ అకౌంట్ పై సైబర్ క్రైమ్ పోలీసులకు సమాచారం ఇచ్చారు. అలాగే ప్రజలెవరూ కేటుగాళ్ల మెసేజ్లకు స్పందించొద్దని సిపి సూచించారు. విద్యార్థులే టార్గెట్ గా గంజాయి విక్రయిస్తున్న ముఠా నెల్లూరు జిల్లా కోవూరు పోలీసులు వలపన్ని పట్టుకున్నారు. కొడవలూరు మండలం గండవరం ఫ్లైఓవర్ వద్ద అనుమానాస్పదంగా తిరుగుతున్న భార్యాభర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి 7 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. నిందితులు తెలంగాణ భద్రాద్రి జిల్లా సారపాక గ్రామానికి చెందిన బక్కీ చినరాజు, లక్ష్మిగా గుర్తించారు. ఎవరైనా గంజాయి విక్రయాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు. తిరుపతి జిల్లాలోని ఆంధ్ర, కర్ణాటక సరిహద్దుల్లో బస్సు ప్రమాదం జరిగింది. శ్రీనివాసపురం తాలూకా రాయలపాడు సమీపంలోని మంచినీళ్ల కోట వద్ద హరిత ట్రావెల్స్ బస్సు బోల్తా పడింది. దీంతో ఒక మహిళ మృతి చెందగా 10 మంది గాయపడ్డారు. వీరిలో పలువురు పరిస్థితి విషమంగా ఉంది. కడప నుంచి బెంగళూరు వెళ్తుండగా బస్సు డివైడర్ను ఢీకొనడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. దీంతో క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రులకు తరలించారు. ఉమ్మడి నెల్లూరు జిల్లా వాకాడు మండలం వాలమేడు గిరిజన కాలనీలో ఓ ఇంట్లో గ్యాస్ సిలిండర్ పేలింది. సీనయ్య అనే గిరిజనుడు ఇంట్లో గ్యాస్ సిలిండర్ ఓపెన్ చేశాడు. ఒక్కసారిగా పెద్ద శబ్దంతో మంటలు చెలరేగాయి. నిమిషాల వ్యవధిలోనే మంటలు ఎగిసిపడ్డాయి. ఇంట్లోని వారంతా ప్రాణభయంతో బయటకు పరుగులు తీయడంతో ప్రాణాపాయం తప్పింది. అయితే మంటల్లో ఇంట్లోని విలువైన వస్తువులు, దుస్తులు, ఐడీ కార్డులు కాలి బూడిదయ్యాయి. నాణ్యత లేని గ్యాస్ సిలిండర్ కావడం వల్లనే ప్రమాదం జరిగిందని సీనయ్య వాపోయాడు. తమ మధ్య ఎలాంటి విభేదాలు లేవని ఐకమత్యంగా కలిసి పనిచేస్తున్నామని కర్ణాటక సీఎం సిద్దరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ మరోసారి స్పష్టం చేశారు. డీకే శివకుమార్ ఆహ్వానంతో ఆయన నివాసానికి వెళ్లిన సిద్దరామయ్య బ్రేక్ఫాస్ట్ చేశారు. నాటుకోడి కూర, ఇడ్లీ, ఉప్మా, దోశ, కాఫీ ఆస్వాదిస్తూ ఇద్దరు నేతలు దాదాపు 2 గంటల పాటు చర్చించారు. 2028 ఎన్నికల కోసం సమిష్టిగా కృషి చేస్తామని ప్రకటించారు. కాగా శనివారం సిద్దరామయ్య నివాసానికి వెళ్లిన డీకే అక్కడ బ్రేక్ఫాస్ట్ చేశారు. పార్లమెంట్ ఆవరణలో విపక్ష ఎంపీలు ఆందోళనకు దిగారు. ఓటర్ల జాబితా సవరణ, సర్ ఢిల్లీ పేలుళ్ల ఘటనకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఓటర్ల సవరణను వెంటనే నిలిపివేయాలని డిమాండ్ చేశారు. సర్ ఢిల్లీ పేలుళ్ల ఘటనపై చర్చ జరపాలంటూ నినదించారు. ఓటు చోరీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ ఆందోళనలో కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంక గాంధీ సహా ఇండియా కూటమి ఎంపీలు పాల్గొన్నారు. మావోయిస్టుల ఉనికి లేకుండా చేసే క్రమంలో కేంద్ర ప్రభుత్వం మరో అడుగు ముందుకేసింది. ఆపరేషన్ కగార్లో భాగంగా కర్రగుట్టలను పూర్తిగా తమ ఆధీనంలోకి తీసుకుంటోంది. ఇప్పటికే ములుగు జిల్లా వాజేడు మండలంలోని మారుమూల అటవీ ప్రాంతమైన
మురుమారులో సిఆర్పీఎఫ్ బెటాలియన్ బేస్ క్యాంప్ ఏర్పాటు చేసింది. నవంబర్ 25న దక్షిణ విభాగం ఐజీ విక్రమ్ ప్రారంభించారు. ఆ తర్వాత మారుమూరు బేస్ క్యాంప్ నుంచి వెంకటాపురం మండలంలోని పామనూరు గుట్టలకు 10 కిలోమీటర్ల రహదారి నిర్మాణాన్ని చేపడుతున్నారు. దీన్ని తెలంగాణ గ్రేహౌండ్స్ అడిషనల్ ఐజీ అనిల్ కుమార్ ప్రారంభించారు. కేవలం నెల రోజుల్లోనే రహదారి నిర్మాణాన్ని పూర్తి చేసేలా పనులను వేగవంతం చేస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా టెక్ కంపెనీల మధ్య ఏఐ రంగంలోకి పోటీ ముదురుతున్న నేపథ్యంలో దిగ్గజ సంస్థ యాపిల్ కీలక నిర్ణయం తీసుకుంది. ఏఐ విభాగ బాధ్యతలను భారతీయుడికి అప్పగించింది. యాపిల్ ఏఐ వైస్ ప్రెసిడెంట్ గా అమర్ సుబ్రహ్మణ్యన్ను నియమించింది. ఇప్పటివరకు యాపిల్ ఏఐ చీఫ్ గా జాన్ జియానాండ్రియా బాధ్యతలు చేపట్టగా ఇప్పుడు ఆయన స్థానాన్ని అమర్ సుబ్రహ్మణ్య భర్తీ చేయనున్నారు. వైస్ ప్రెసిడెంట్ పదవిలో ఏఐ విభాగాన్ని నడిపిస్తారని కంపెనీ వెల్లడించింది. వచ్చే ఏడాది జూన్లో పదవి విరమణ చేయనున్నారు. అప్పటి వరకు ఆయన అడ్వైజర్ హోదాలో కొనసాగుతారని యాపిల్ తెలిపింది. పాకిస్తాన్ మరోసారి దొరికిపోయింది. వరదలతో దెబ్బతిన్న శ్రీలంకను ఆదుకునేందుకు మొదటగా భారత్ ముందుకొచ్చింది. అడగకుండానే భారీ సాయం చేసింది, ఇంకా చేస్తూనే ఉంది. అయితే భారత్తో పోటీగా అన్నట్టుగా తాము కూడా సాయం చేస్తున్నట్టు పాకిస్తాన్ ప్రకటించింది. ఇంతవరకు బాగానే ఉంది. తీరా పాకిస్తాన్ పంపిన ఆహార పదార్థాలను చూశాక శ్రీలంక అధికారులు కంగుతిన్నారు. కారణం అవన్నీ కాలం చెల్లినవే. దీంతో పాకిస్తాన్ తీరు శ్రీలంక అధికారులు నెటిజన్లు ఎండగడుతున్నారు. ఈ అంశాన్ని తీవ్రంగా పరిగణించాలనే డిమాండ్లు పెరుగుతున్నాయి. అటు శ్రీలంక ప్రభుత్వం కూడా పాకిస్తాన్ తీరుపై అసంతృప్తిగా ఉంది.